హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బేర్ ఫోర్ట్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన లవ్ స్టోరీ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరోని చూపిస్తారు. హీరో బాగా డబ్బున్నాడు అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర ఉంటూ చక్కగా ఆ డబ్బులతో ఏదో ఒక చిన్నపాటి బిజినెస్ పెట్టుకొని అక్కడ బతకడం అంటే హీరోకి చిరాకు. అందుకని నా కాళ్ళ మీద నేనే బతుకుతా అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. అలా బయటకు వచ్చి చాలా కాలమైంది. కాకపోతే హీరో ఏంటంటే గుర్ర పందాల్లో డబ్బులు పెట్టి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటాడు. అంతేకాకుండా చాలా చోట్ల అప్పులు చేస్తాడు. సరే ఇంక ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాడని చెప్పేసి హీరో ఒక మెంటల్ హాస్పిటల్లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు అనమాట. అంటే ఫ్లోర్ క్లీన్ చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అలా పని చేసుకుంటూ ఒక రోజు ఏంటంటే సరదాగా బార్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హీరో ఎవరి దగ్గరే తప్పు తీసుకున్నాడు వాళ్ళు అక్కడ ఉంటారనమాట. వాళ్ళు హీరోని పట్టుకొని అసలు ఎప్పుడు వచ్చినా రూమ్ దగ్గర ఉండలేదు, డబ్బులు ఇస్తావో లేదని చెప్పి అంటంతో హీరో కూడా డబ్బులు ఇస్తానండి, కనీసం పర్సులో రూపాయి కూడా లేదని చెప్పి అంటంతో వాళ్ళు కూడా పరిస్థితి చూస్తారు. చూస్తే రూపాయి కూడా ఉండదు. ఆ తర్వాత హీరోని పెచ్చగొట్టుడు కొట్టి నువ్వు గనక ఇంకొన్ని రోజుల్లో డబ్బులు కట్టలేదనుకో ఖచ్చితంగా నేను చంపేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో బయటకు వచ్చేస్తాడు. నిజం చెప్పాలంటే హీరో ఒక రేంజ్ లో అప్పు చేశాడు అనమాట. ఆ తర్వాత హీరో పని చేసుకోవడానికి మెంటల్ హాస్పిటల్ కి వస్తాడు. వచ్చిన తర్వాత క్యాజువల్ గా తన ఫ్రెండ్ అడుగుతాడు అనమాట. ఆ మెంటల్ హాస్పిటల్లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అతను హీరో ఫ్రెండ్ తనని అడుగుతాడు, అరే కొంచెం డబ్బులు ఉంటే ఎవరని చెప్పి అంటంతో లేదురా అని చెప్పేసి అంటాడు. కానీ అతని పక్కన అతను ఏమంటాడంటే మీ అమ్మా నాన్న బాగా డబ్బున్నోళ్ళంట కదా, అదేదో వాళ్ళని అడగొచ్చు కదా అని చెప్పి అంటంతో హీరో సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆలోచిస్తాడనమాట. అవును కదా అడిగితే ఓపెన్ అయిపోతుంది కదా, ఎందుకంటే డబ్బులు కట్టకపోతే వాడు వచ్చి చంపేస్తారంటాడు కదా, చావడం కన్నా అమ్మా నాన్న డబ్బులు అడిగి కట్టడం బెటర్ అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత ఎరా ఎక్కడున్నావు ఏ పని చేస్తున్నావు అని చెప్పేసి డైరెక్ట్ గా అడుగుతాడు. దాంతో హీరో మెంటల్ హాస్పిటల్లో పని చేస్తున్నా అని చెప్పేసి అంటాడు. ఏం పోస్ట్ ఏంటని చెప్పి అంటాడు. ఈ మెంటల్ హాస్పిటల్ కి హెడ్ నానని చెప్పి అంటాడు. ఓకే మొత్తానికి సెట్ అయ్యావన్నమాట, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు సూపర్ అని చెప్పి అంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో ఏమంటాడంటే సెట్ అవడం కాదు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని చెప్పేసి ఒక చిన్న అబద్ధం ఆడతాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. అలా కొంత సమయం మాట్లాడిన తర్వాత హీరో వాళ్ళ నాన్నతో ఏమంటాడంటే నాన్న కొంచెం డబ్బులు కావాలి నాన్న, ఒక కొత్త బిజినెస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటానని చెప్పి అంటంతో అవునా ఇంకో వారం రోజుల్లో మీ తమ్ముడు ఎంగేజ్మెంట్ ఉంది, ఆ ఎంగేజ్మెంట్ కి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వచ్చావు అనుకో ఆ రోజు దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అనడంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. సరే ఉంటానని చెప్పేసి వాళ్ళ నాన్న ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక నర్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు 2 రోజులు గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసి పెడతావని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు హీరోకి గ్యాంబ్లింగ్ అలవాటు ఉందని చెప్పేసి, అంటే గుర్ర పందాలు అలవాటు ఉందని చెప్పేసి. అందుకని హీరోతో ఎవరు పెద్దగా మాట్లాడరు. ఆ మరుసటి రోజు హీరో తన పని తాను చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఆ మెంటల్ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ పిలుస్తాడు అనమాట. హీరోని పిలిచి ఇక్కడున్న పేషెంట్ కి మందు పోపించావంట, వాడేమో తాగి పిచ్చి పిచ్చి చేసేస్తున్నాడు, ఇంకొకసారి మందు పోపిస్తే మాత్రం నీ సంగతి మామూలుగా ఉండదని చెప్పేసి ఆ పెద్ద డాక్టర్ హీరోని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో బయటకు వచ్చేటప్పుడు సడన్ గా ఆ హాస్పిటల్ కి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏడవకుండా వాళ్ళ అమ్మ శవం చుట్టూ తిరుగుతూ ఉంది. సో దాంతో ఈ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి ఈ హాస్పిటల్ కి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ మెయిన్ డాక్టర్ ప్రాపర్ గా చెక్ చేసి ఈ అమ్మాయిని చూస్తుంటే కొంచెం తేడాగా ఉంది కాబట్టి ఈ అమ్మాయిని మనం అబ్జర్వ్ చేద్దాం అని చెప్పేసి ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచండి అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తన పని అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఎవరో గదిలో ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు అనమాట. ఎవరైనా చూస్తే హీరోయిన్, అంతేకాకుండా ఇంకో పేషెంట్ వచ్చేసి నేనే డాక్టర్ అని చెప్పేసి ఆ అమ్మాయిని టాబ్లెట్లు వేసుకోమని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరో ఏం చేస్తాడంటే వాడిని తిట్టి అక్కడి నుంచి పంపించేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడమ్మా నువ్వు కొత్తగా వచ్చినట్లున్నావు, ఇక్కడ చాలా మంది తేడాగాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనుక వస్తే ఒక పీకు అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరో బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ మాత్రం హీరోనే ఫాలో అవ్వకుంటూ బయటకు వస్తుంది. నువ్వేంటి బయటకు వచ్చావు, ఇప్పుడు నువ్వు నాతో పాటు బయటకు వచ్చావని తెలిస్తే ఆ డాక్టర్ నా ప్రాణం తీస్తాడని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఒకవేళ నీకు ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోవాలనిపిస్తే నేను కొంచెం డబ్బులు ఇస్తానని చెప్పేసి హీరోయిన్ చేతిలో డబ్బులు పెట్టి ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ మాత్రం అక్కడే ఉంటుంది. అది గమనించిన హీరో వెనక్కి వచ్చి ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి సరే నాతో పాటు రా అని చెప్పేసి హీరోయిన్ ని తనతో పాటు ఒక క్లబ్ కు తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది అమ్మాయిలు డాన్స్ చేస్తూ ఉంటారు కదా, అందులో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నీకు డబ్బులు ఇస్తాను, ఒక 2 days నాకు గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తావని చెప్పి అంటంతో ఆ అమ్మాయి మాత్రం కొంచెం ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఒక సెక్యూరిటీ అమ్మాయి వచ్చేసి నీతో పాటు ఒక అమ్మాయి క్లబ్ లోకి వచ్చింది కదా, ఆ అమ్మాయి అతి భయంకరంగా గొడవ చేస్తున్నా వీళ్ళు చూసుకొని చెప్పి అంటంతో హీరో కూడా వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఇద్దరిని బయటికి పంపించేస్తారు. నువ్వేంటమ్మా తల్లి ఎక్కడికి వెళ్ళినా గోలగోలు చేస్తానని చెప్పేసి హీరో అంటాడు. కానీ
హీరోకి మాత్రం సడన్ గా ఒక ఐడియా వస్తుంది. ఎవరో ఎందుకు ఈ అమ్మాయిని మన గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటే పోద్దని చెప్పేసి, అవును ఒక 2 days నాకు నువ్వు గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసి పెడతావా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. దాంతో హీరో ఆ డాక్టర్ చెప్పకుండా హీరోయిన్ తీసుకొని డైరెక్ట్ గా వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోతాడు. బట్ వెళ్ళేటప్పుడు చెప్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, తక్కువ మాట్లాడు, తింగర ఆశలు ఏమకు పిచ్చిదానిలా అని చెప్పేసి తనని తిడుతూ ఉంటాడు. తనకి ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ తో కలిసి వాళ్ళ ఇంటి ముందు ల్యాండ్ అవుతాడు. వాళ్ళిద్దరు దిగిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి హీరోయిన్ లోపల తీసుకెళ్తుంది. నా కోడలు చాలా బాగుంది అని చెప్పేసి. బట్ అదే సమయంలో హీరో బయట ఉండి సిగరెట్ తాగుతూ ఉంటాడు. తన దగ్గరికి వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి ఎలా ఉంది లైఫ్, అంతా ఓకేనా, బాగా చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక తండ్రి కొడుకుని అడిగే క్వశ్చన్ అని అడుగుతూ ఉంటాడు. హీరో కూడా క్యాజువల్ గా సమాధానం చెప్తాడు. ఆ తర్వాత ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారన్నమాట. అక్కడికి మన కథలో హీరోయిన్ ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరూ భోజనం చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ నాన్నని హీరో అడుగుతాడు అనమాట. నేను కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం డబ్బులు కావాలని చెప్పి అంటంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వు ఫంక్షన్ కి వచ్చావా లేక డబ్బులు అడగడానికి వచ్చావా అని చెప్పి అంటంతో హీరో మొహం చిన్నపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడండి అంకుల్, మీకంటూ ఉంది ఎవరు, ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలకంటూ ఉంది ఎవరు, మీరు. వాళ్ళు మిమ్మల్ని అడగ డబ్బులు ఎవరు అడుగుతారని చెప్పి అంటంతో హీరో వాళ్ళ నాన్నకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. సర్లే ఫంక్షన్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత పక్కకు వచ్చి హీరోయిన్ పొగుడుతాడు. మొత్తానికి భలే మాట్లాడేవని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ తమ్ముడు పెళ్లి అనమాట. దానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు. అంతేకాకుండా హీరో రెడీ అవుతాడు, హీరోయిన్ కూడా రెడీ అవుతుంది. కాకపోతే హీరోయిన్ కొంచెం మోడర్న్ డ్రెస్ వేసుకుంటుంది. వెంటనే హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే నా దగ్గర ఒక మంచి డ్రెస్ ఉందిరా అని చెప్పేసి తీసుకెళ్లి హీరోయిన్ కి ఆ డ్రెస్ ఇస్తుంది. అందరు కలిసి ఫంక్షన్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ హీరోయిన్ చూసి హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ డ్రెస్ లో అంత అందంగా ఉంటుంది. ఆ తర్వాత అందరు కలిసి చర్చికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తుంటే ఫ్లవర్స్ చల్లుతూ ఉంటారు అనమాట. వాటిని హీరోయిన్ చిన్నపిల్లల వెళ్ళి వేరుకుంటూ ఉంటుంది. అది చూసి హీరో బాధపడిపోయి అలా చేయకూడదు అని చెప్పేసి హీరోయిన్ కి ఎలా నడుచుకోవాలో చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. పెళ్లి అయిపోయిన తర్వాత అందరూ పార్టీలో కలుసుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడికి మన కథలో హీరోయిన్ కూడా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోకి ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది అనమాట. ఆ అమ్మాయి హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వే నా ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ వి, వాడు ఒక ప్లే బాయ్ గాడు, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఏదో మొత్తం తెలిసిందనిలాగా. ఆ తర్వాత అందరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఒక రేంజ్ లో డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత నార్మల్ మ్యూజిక్ ప్లే చేస్తారు. దానికి అనుగుణంగా అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. సడన్ గా హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ కొడుకుని తీసుకెళ్తుంది. తనతో పాటు క్యాజువల్ గా డాన్స్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి హీరో వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చి తనతో పాటు డాన్స్ చేస్తూ నిజం చెప్పు, మా అబ్బాయి హాస్పిటల్లో ఏం చేస్తారో నీకు బాగా తెలుసు అని చెప్పేసి హీరోయిన్ ని బలవంతం చేస్తాడు తన కొడుకు గురించి చెప్పమని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఎప్పుడైతే టెన్షన్ పడుతుందో అప్పుడు తనకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత ఊపిరి పీల్చుకోలేక కింద పడిపోతుంది. వెంటనే హీరో వచ్చి హడావుడిగా లేపుతాడు. హీరో వాళ్ళ నాన్న మీద కోపడతాడు. ఏం జరిగిందని చెప్పేసి. ఏముంది నీ గురించి నిజం తెలుసుకుందాం అని చెప్పి అడిగాను అంతే అని చెప్పి అనడంతో హీరో హడావుడిగా హీరోని తీసుకుని బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పి అంటాడు. వెంటనే హీరో కోపం వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానో నీకు తెలియాలి అంతే కదా, నేను హాస్పిటల్లో క్లీనర్ గా పనిచేస్తున్నాను. అదే హాస్పిటల్లో ఈ అమ్మాయి ఒక పేషెంట్ ఓకేనని చెప్పేసి ఒక టాక్సీ బుక్ చేసి అందులో హీరోయిన్ కూర్చోబెడతాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన మెల్లో ఉన్న నెక్లెస్ తీసి హీరో వాళ్ళ అమ్మకి ఇస్తుంది. కానీ ఆవిడేమంటుందంటే అది నీ దగ్గరే పెట్టుకోమా అని చెప్పి అంటుంది. కానీ హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చేసి అది ఎంత కాస్ట్లీ తెలుసా, అది నేను నీ గిఫ్ట్ గా ఇచ్చింది, నువ్వు అమ్మాయికి ఇచ్చావని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి ఆ నెక్లెస్ తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చేసి అక్కడి నుంచి హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోతాడు. అది కూడా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న బట్టలని సదరేసుకొని, అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఒక షెడ్ ఉంటుంది అనమాట. ఆ షెడ్ చాలా వెహికల్స్ ఉంటాయి. వీటిలో నీకు ఏదైనా నచ్చిందని చెప్పి అడిగితే హీరోయిన్ పక్కన ఉన్న క్యారవాన్ నచ్చిందని చెప్పి అంటుంది. సరే ఇందులో వెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ తీసుకొని ఆ క్యారవాన్ లో బయలుదేరతాడు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే ఇలాంటి వెహికల్ లో హీరోయిన్ ఇప్పటివరకు ఎక్కలేదు. ఆ వెహికల్ లోపల పడుకోవడానికి మంచం ఉంటుంది, వంట చేసుకోవడానికి వంటగది ఉంటుంది, రకరకాల ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి అనమాట. అవన్నీ చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. కానీ మరోవైపు మాత్రం హీరో బాధపడుతూ ఉంటాడు. ఈ అమ్మాయిని ఇంకా మనతోనే ఉంచుకుంటే మనకే ప్రాబ్లం అని చెప్పేసి తనని ఎక్కడైనా వదిలేద్దాం అని చెప్పేసి తనని తీసుకెళ్లి ఒక బస్ స్టాండ్ లో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫోన్ మాట్లాడుకొని వస్తానని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ బస్సుని ఎవరికైనా నమ్మేద్దాం అని చెప్పి చూస్తే వాళ్ళు ఏమంటారంటే ఇది చాలా కాస్ట్లీ బస్సు, అయినా సరే ఈ బస్సు నీదో కాదో ఎవరి దగ్గర కొట్టేసావు అని చెప్పేసి వాళ్ళు హీరోని తక్కువ చేసి మాట్లాడతారు. దాంతో హీరో చేసేదేం లేక ఆ బస్ వేసుకొని తిరిగి తాను పనిచేసే ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ బస్ స్టాప్ లో ఉన్న అందరూ వెళ్ళిపోతారనమాట. బట్ అక్కడ పనిచేసే ఒక అతను వచ్చేసి ఎవరమ్మా నువ్వు, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు, నువ్వు ఏ ఊరు వెళ్ళాలని చెప్పి అంటంతో నా బాయ్ ఫ్రెండ్ ఇలా బయటికి వెళ్ళాడండి, ఫోన్ మాట్లాడుకుంటానని చెప్పేసి ఇంతవరకు రాలేదని చెప్పి అంటంతో సరేనమ్మా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి అంటంతో హీరోయిన్ కి మెల్లగా బాధ స్టార్ట్
స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ తనని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో అలా వెళ్తున్నప్పుడు సడన్ గా తనకి మెంటల్ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ ఫోన్ చేస్తాడనమాట. తాను ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లావరా, ఆ అమ్మాయిని ఏం చేసావు, నువ్వు గనక ఆ అమ్మాయిని ఇప్పుడు తీసుకురాలేదనుకో బాగోదు, ఎందుకంటే ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చేంత వరకు గదిలోంచి బయటికి రాలేదు, తనకు అసలు బయట ప్రపంచం తెలియదు, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్ రా అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరోకి ఏం చేయాలో అర్థం కదనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఇంకా హీరో రాడని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఇందాక వచ్చి తనని ఒక అతను ఎంక్వైరీ చేశాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుదాం చెప్పేసి మెల్లగా వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో అక్కడికి వస్తాడు. హీరోయిన్ చూసి హీరోని ఎంతో బాధపడుతుంది. ఫోన్ మాట్లాడావా, అంతా అయిపోయింది కదా, దయచేసి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి అనడంతో హీరో కూడా చాలా ఎమోషనల్ అయిపోయి సరే వెళ్దాం పదా అని చెప్పేసి తన క్యారవాన్ ఎక్కించుకొని అక్కడ నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ మీద హీరోకి మెల్లగా ఇష్టం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తన అమాయకత్వం, అంతేకాకుండా తనకి ప్రపంచం గురించి ఏమీ తెలియదని చెప్పేసి హీరోకి హీరోయిన్ మీద ఇష్టం స్టార్ట్ అయిపోతుంది. కట్ చేస్తే వీళ్ళు ఒక సూపర్ మార్కెట్ దగ్గర అవుతారనమాట. హీరోయిన్ కి డబ్బులు ఇచ్చి లోపల నీకు ఏం కావాలో కొనుక్కో అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. హీరో బయట సిగరెట్ తాగుతూ ఉంటాడు. అలా తాగేటప్పుడు సడన్ గా అక్కడికి పోలీసులు వస్తారనమాట. ఎందుకంటే ఒకవేళ ఆ డాక్టర్ ఈ పోలీసులు పంపించాడని చెప్పేసి హీరోకి భయం వేసి సూపర్ మార్కెట్ లో ఉన్న హీరోయిన్ తీసుకొచ్చి బస్ ఎక్కించేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. మరోవైపు పోలీసులేమో హీరో కార్ ని చేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో హీరో ఎలాగోలాగా పోలీసుల నుంచి తప్పించుకొని వేరే రూట్ లో వెళ్తాడు. అలా వెళ్తున్న ప్రాసెస్ లో చీకటి పడుతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ తో ఏమంటాడంటే నువ్వు డ్రైవింగ్ చేస్తావు, నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పి అనడంతో హీరోయిన్ నాకు డ్రైవింగ్ రాదని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే నేను రెస్ట్ తీసుకుంటాను, ప్రశాంతంగా పడుకుంటాను, నువ్వు మాత్రం కొంచెం సేఫ్ గా ఉండు, సెక్యూరిటీగా చూసుకో బస్ అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. హీరో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. అలా నిద్రపోయేటప్పుడు హీరో కొంచెం గొరక పెడతాడు అనమాట. దాంతో హీరో నిద్ర లేపి అదేంటి నువ్వు పడుకుంటే విచిత్రంగా సౌండ్ వస్తుందని చెప్పి అనడంతో హీరోకి నవ్వు వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ ఒక బాంబు వెలుస్తుంది అనమాట. పోలీస్ కార్ వచ్చినట్టుందని చెప్పి అనడంతో ఇప్పుడు ఆ విషయం చెప్పేదని చెప్పేసి హీరో కంగారు పడిపోతాడు. నేను లోపల దాక్కుంటాను, పోలీసు వస్తే లేనని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే దాక్కు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా బయటకు వస్తుంది. పోలీసు వచ్చేసి ఎక్కడ వాడని చెప్పి అడిగితే ఎవరు నా బాయ్ ఫ్రెండ్, తను ఇప్పుడే పక్కన ఉన్న ఫారెస్ట్ లోకి వెళ్ళాడని చెప్పి అనడంతో నాకు నీ మీద నమ్మకం లేదు కానీ నేను క్యారవాన్ చెక్ చేస్తానని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ క్యారవాన్ మొత్తం చెక్ చేస్తాడు. ఆ తర్వాత సరే నువ్వు ఎక్కడే ఉండవు, నేను వాడిని వెతికి వస్తానని చెప్పేసి తాను కూడా ఫారెస్ట్ లోకి వెళ్తాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీస్ కార్ కి కీ ఉంటుంది కదా, ఆ కీని చెట్లలో విసిరేసి బండి స్టార్ట్ చేసి పోనీమని చెప్పేసి హీరో చెప్తుంది. దాంతో హీరో కూడా బండి స్టార్ట్ చేసుకొని తీసుకెళ్తాడు. అలాగే ఆ పోలీసు నుంచి వీళ్ళు తప్పించుకుంటారు. కట్ చేస్తే హీరోయిన్ ఏమంటుందంటే మనం ఒక చోట ఆగుదాం, ఎంతసేపు ప్రయాణం చేస్తాం అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ ఒక ఫ్యామిలీ క్యాంప్ వేసుకుని కూర్చుంటారు అనమాట. వాళ్ళ దగ్గరికి హీరోయిన్ తీసుకెళ్తాడు. వాళ్ళు కూడా హీరోయిన్ ని బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక పాప ఉంటుంది అనమాట. వెంటనే హీరోయిన్ చూసి మీ ఇద్దరికి పెళ్ళైందా, మరి మీకు పిల్లలు లేరండి అని చెప్పి అనడంతో పెళ్లి కాలేదండి అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరోయిన్ నాకు నిద్ర వస్తుందని చెప్పేసి క్యారవాన్ లోకి వెళ్ళి పడుకుంటుంది. అప్పుడు హీరో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే అవును మీ తమ్ముడు ఫంక్షన్ కి మనం వెళ్ళాం కదా, అక్కడ కొంతమంది అమ్మాయిలు నిన్ను ప్లే బాయ్ అంటున్నారు, ప్లే బాయ్ అంటే ఏంటి అని చెప్పి అనడంతో నేను చాలా ఆటలాడతాను కదా అందుకే అలా అంటారని చెప్పేసి హీరో నవ్వుతో సమాధానం చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి క్యారవాన్ స్టార్ట్ చేసుకుని మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అలా వెళ్లే దారిలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట. అక్కడికి హీరోయిన్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత గుర్ర బండి ఎక్కిస్తాడు, రకరకాల గేమ్స్ ఆడిపిస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అప్పుడు హీరోతో ఒక మాట చెప్తుంది, నా జీవితంలో ఇంత ఆనందంగా నేను ఎప్పుడు లేనని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా మన ఇద్దరం జీవితాంతో ఇలాగే ట్రావెల్ చేద్దామని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే చూడు నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ముఖ్యంగా చాలా అప్పులు ఉన్నాయని చెప్పి అంటంతో అయ్యో నా దగ్గర కూడా డబ్బులు లేవే, ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే నీకు ఇచ్చేసేదాన్ని, ఎందుకంటే నా దగ్గర అసలు ఏమి పెట్టుకోను అందరికి ఇచ్చేస్తానని చెప్పి అంటంతో హీరో నవ్వుతాడు. ఆ తర్వాత మళ్ళీ క్యారవాన్ స్టార్ట్ చేసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన ప్రాసెస్ లో ఒక పెట్రోల్ బంక్ దగ్గర హీరో క్యారవాన్ ఆపుతాడు. హీరోయిన్ చెప్తాడు నువ్వేం కంగారు పడకు, నీకు నేను డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా సరే అంటుంది. దాంతో హీరో కూడా హీరోయిన్ కి మెల్లగా డ్రైవింగ్ టిప్స్ చెప్తూ ఉంటాడు అనమాట. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా గేర్ మార్చాలని చెప్పేసి, స్టీరింగ్ ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి ప్రాపర్ గా హీరోయిన్ కి నేర్పుతున్నప్పుడు సడన్ గా హీరోకు ఫోన్ కాల్ వస్తుంది. ఇక్కడే ఉండని చెప్పేసి హీరో ఫోన్ మాట్లాడుకుంటూ పక్కనే ఉన్న షాప్ లోకి ఎంటర్ అవుతాడు. అంతేకాకుండా హీరోకి ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరో కాదు, ఆ మెంటల్ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ అనమాట. ఆయన హీరోకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని తీసుకొస్తాం లేదని చెప్పడంతో సార్ ఆ అమ్మాయిని తీసుకొస్తున్నాను సార్, ఖచ్చితంగా మీకు హాస్పిటల్లో అప్పచెప్తానని చెప్పడంతో వెనకాల హీరోయిన్ ఉంటుందన్నమాట. అది విన్న తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. నన్ను మళ్ళీ తీసుకెళ్లి అదే హాస్పిటల్లో పడేస్తావని చెప్పేసి హీరోయిన్ బాధతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బస్ ఎక్కేస్తుంది. అంటే క్యారవాన్ ఎక్కుతుంది. ఆ క్యారవాన్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ ఏమో డ్రైవింగ్ చేత కాదు, కానీ హీరో ఏమో ఆపుదాం చూస్తాడు. కానీ అనుకోకుండా హీరోయిన్ ఆ క్యారవాన్ తీసుకెళ్లి ఎదురుగున్న లారీకి గుద్దేస్తుంది. ఆ బస్సు డ్యామేజ్ అవుతుంది కానీ హీరోయిన్ కి మాత్రం ఏమీ కాదు. దాంతో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా, నువ్వేం కంగారు పడుకో, నువ్వు అనుకున్నట్లు నేను ఆయన దగ్గర వదిలిపెట్టనని చెప్పేసి రెస్టారెంట్ లోపల కూర్చోబెట్టి అసలు
అసలు నువ్వు ఎవరు, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారని చెప్పి అనడంతో హీరోయిన్ తన ఫ్యామిలీ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ కి నాన్న లేడు, కేవలం వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందన్నమాట. దాంతో తాను ఏంటంటే పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది. అలా అరిచే కొద్ది ఏంటంటే హీరోయిన్ కి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉండేది. కానీ మామూలు సమయంలో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉండేది. మళ్ళీ సడన్ గా తను అరుస్తూ ఉండేది. ఒక రోజు ఇలాగే ఉదయం నిద్రలేకి చూస్తే మా అమ్మ పెద్దగా అరిచి అక్కడే చనిపోయింది. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే మా అమ్మకి లాగా నాకు కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి హాస్పిటల్ తీసుకొచ్చారని చెప్పి అనడంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది ఈ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు, కాకపోతే జీవితాంతో ఒకే ఇంట్లో ఉండటం వల్ల అసలు బయటికి రాకపోవటం వల్ల ఈ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేదనుకుంటున్నారని చెప్పేసి హీరో అర్థం చేసుకుని నీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నన్ను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తావా అని చెప్పి అనడంతో ఇంతకు ముందు తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను అసలు తీసుకెళ్ళను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి హీరోయిన్ కి ముద్దు పెడతాడు. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఫస్ట్ టైం కదా ఒకళ్ళు ముద్దు పెట్టడం, దాంతో తనకి ఏంటంటే ఒకలా అనిపిస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి పోలీసులు వచ్చి హీరోని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పోలీసులు హీరోయిన్ కూడా తీసుకెళ్లి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, అంటే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు. మరోవైపు హీరో వాళ్ళ నాన్నని చూపిస్తారు. హీరో వాళ్ళ నాన్న దగ్గరికి హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి ఇలా అబ్బాయిని పోలీస్ స్టేషన్ లో పెట్టారంట అని చెప్పి అనడంతో ఆయన మాత్రం క్యాజువల్ గా ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి చూడండి ఒకప్పుడు మీరు కూడా ఇలాగే పోలీస్ స్టేషన్ లో ఉంటే మీ నాన్నగారు వచ్చి విడిపించారు, ఆ విషయం మీరు మర్చిపోయారని చెప్పేసి ఆవిడ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో వాళ్ళ నాన్నకు అర్థం అవుతుంది నా కొడుకు కదా ఈ వయసులో అలాగే చేస్తాడని చెప్పేసి మరుసటి రోజు హీరోకి బెయిల్ ఇప్పిస్తాడు. దాంతో హీరో బయటకు వస్తాడు. ఇంతగా నాకెవరు బెయిల్ ఇప్పించారని చెప్పేసి హీరో బయటకు వచ్చి చూస్తే హీరో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉంటారనమాట. వాళ్ళిద్దరు హీరోని చూసి నవ్వుతారు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా అక్కడి నుంచి తన రూమ్ కు వస్తాడు. వచ్చి చూస్తే రూమ్ లో ఉన్న సామాన్లన్నీ చెల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి. ఎవరైతే చేసిందని చూస్తే కింద హీరోకి ఒక అతను అప్పించాడు కదా, అతని మనిషి అక్కడ ఉంటాడు. వాడు ఎగ్జాక్ట్లీ అదే సమయానికి హీరోని చూస్తాడు. హీరోని పట్టుకుందని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. హీరో కూడా ఎలాగోలా తప్పించుకొని అక్కడ నుంచి మెంటల్ హాస్పిటల్ కి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడున్న డాక్టర్ మాత్రం నేను హాస్పిటల్లోకి అలౌట్ చేయనని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. సార్ మీతో మాట్లాడాలి సార్ అని చెప్పినా సరే నేను హాస్పిటల్లోకి అలౌట్ చేయనని చెప్పేసి అంటంతో హీరో ఏం చేయాలో తెలియక అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత తానేంటంటే సూసైడ్ చేసుకొని చనిపోతాం అని చెప్పేసి రైల్వే ట్రాక్ మీద పడుకుంటాడు. దాంతో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ చూసి ఎవర్రా బాబు నువ్వు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ హీరో దగ్గరకు వస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఏంటంటే నీకు పిచ్చుందని చెప్పేసి తనకి టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏముంటుందంటే నాకు ఎలాంటి రోగం లేదు, దయచేసి నాకు ఈ టాబ్లెట్లు ఇవ్వద్దు, నేను హీరోని కలవాలని చెప్పి అంటంతో అక్కడున్న సెక్యూరిటీ ఏమంటాడంటే మనోడు కిందే ఉన్నాడు, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటాడు. బేసికల్ గా ఏం జరిగిందంటే హీరో వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడు కదా, అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఎవడరా బాబు నువ్వు అని చెప్పి అడిగితే హీరో కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడనమాట. దాంతో మనోడికి మెంటల్ ఉందని చెప్పేసి హీరోని తీసుకొచ్చి ఈ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అది మన కథలో హీరో ప్లాన్ అనమాట. ఆ తర్వాత హీరో దగ్గరికి ఆ డాక్టర్ వస్తాడు. వచ్చి నీకు ఎటువంటి రోగం లేదన్న సంగతి నాకు తెలుసు కానీ నువ్వు ఎదవేషాలు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే సార్ దయచేసి నా మాట వినండి సార్, హీరోయిన్ కి ఎటువంటి ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ లేవు, అంతా వాళ్ళ అమ్మకే ప్రాబ్లము, వాళ్ళ అమ్మ ప్రాబ్లం వల్ల ఈ అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నారని చెప్పి అంటంతో ఆ డాక్టర్ షాక్ అయిపోతాడు. సార్ నేను ఆలోచిస్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయి ప్రశాంతంగా హాస్పిటల్లో పడుకుంటాడు. కాకపోతే హీరో ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు కదా, వాళ్ళు వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తారు. అదే సమయంలో గొంతుకు తాడేసి నొక్కేస్తూ ఉంటారు. కానీ అక్కడున్న ఒక పేషెంట్ వచ్చేసి హీరోని కాపాడతాడు. ఆ తర్వాత మరుసటి రోజు హీరోకి ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడనమాట. ఆ హెడ్ డాక్టర్ ఆయన వచ్చేసి హీరోకి చెప్తాడు నువ్వు చెప్పింది నిజమే, హీరోయిన్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ స్కిజోఫ్రెనియా అనే ఒక రోగం హీరోయిన్ వల్ల అమ్మకుంది, తనతో ఎవరో మాట్లాడినట్టు తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆ రోగం హీరోయిన్ కొందని చెప్పేసి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం తప్ప వేరే ఉద్దేశంతో లేదు, హీరోయిన్ కి ఎటువంటి వ్యాధి లేదని చెప్పడంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. సార్ మరి నాతో పాటు తీసుకెళ్ళని చెప్పడంతో అలాంటిది ఏమీ లేదు, ఆ అమ్మాయిని మేము కొన్ని రోజులు అబ్జర్వ్ చేయాలని చెప్పడంతో అదేంటి సార్ దయచేసి నాతో పాటు పంపించండి సార్ అని చెప్పడంతో డాక్టర్ ఏమో ఆలోచిస్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వెళ్ళి ఈ డాక్టర్ హీరోయిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నీకు హీరో అంటే ఇష్టం అని చెప్పడంతో ఇష్టం కాదు ప్రేమ అని చెప్పేసి అంటుంది. దాంతో డాక్టర్ షాక్ అయిపోయి ప్రేమ అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసు అని చెప్పేసి అంటంతో ప్రేమ అంటే ఏంటో నాకు తెలియపోవచ్చు కానీ ఒక మనిషి మీద గనక మనకు ప్రేమ పుడితే ఎలా ఉంటుందో తెలుసా, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఆ మనిషి మనకు పక్కన ఉన్నప్పుడు మనకంటూ ఒక సెక్యూరిటీగా ఉంటుంది, అంతేకాకుండా ఎంతో ఆనందంగా ఉంటుంది, ఇంకా ముఖ్యంగా ఎక్కడ లేని ధైర్యం మనకు వస్తుంది. అవన్నీ హీరో నా పక్కన ఉన్నప్పుడు నాకు కలిగిన అనుభూతులు అని చెప్పడంతో ఆ డాక్టర్ కూడా అర్థమైపోతుంది హీరోయిన్ లవ్ చేస్తుందని చెప్పేసి. ఆ డాక్టర్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అదే సమయంలో వీళ్ళిద్దరు బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా హీరో ఒక పోస్ట్ కార్డు లో లెటర్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పి చూస్తే అందులో ఒక చెక్ ఉంటుంది, అందులో చాలా డబ్బులు రాసి ఉంటాయి. అది పంపించింది హీరో వాళ్ళ నాన్న. ఇంకో లెటర్ ఉంటుంది అనమాట దాని పక్కన, అందులో ఏం రాసి ఉంటుందంటే నీకున్న అప్పులన్నీ తీర్చేసుకొని చక్కగా నీ గర్ల్ ఫ్రెండ్ తో మన ఇంటికి వచ్చేయని చెప్పేసి హీరోకి వాళ్ళ నాన్న లెటర్ రాస్తాడు. అది చదివి హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు. ఇంతటితో
సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.